సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. గురువు సంవత్సరం మొదలు 1/6/26 నుండి 1/6/20 సంవత్సరం మొదలు అంటే ఈవాడి నుండి 1/6/26 వరకు మిథునంలో 11వ ఇంట్లో ఉండడం వల్ల రాజయోగము, ధనలాభాలు, వృత్తి వ్యవహారంలో జయము, గృహమునందు శుభకార్యములు, నూతన వ్యక్తుల పరిచయాలు, సంతాన వృద్ధి, నూతన కృషి లాభము, భూగృహ లాభములు, చేయి వృత్తి వ్యాపారం ఊహించిన లాభములు కలుగుతుంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత, ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగము, ప్రమోషన్లు వస్తాయి. ప్రయాణముల వల్ల లాభములు, దైవ దక్షములు, గృహం నందు వాతావరణం అనుకుంటుంటుంది. శరీరంలో ఆరోగ్యం బాగా ఉంటుంది. ఎక్కడికి పోయినా విజయం ప్రాప్తిస్తుంది. 2/6/26 నుండి 30/10/26 వరకు గురువు కర్కాటకంలో 12 ఉండడం వల్ల కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని ఆటంకాలు వస్తాయి, దూషణలు, స్థాన చలనాలు ఉంటాయి, మనోవిచారం, మనోభయం ఉంటుంది. ఇకపోతే ఈ కాలంలో ప్రతి పని ఎందుకు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా చూసుకోవాలి. భార్యతో కలహాలు, ఏదో ఒక రకంగా టెన్షన్ ఉంటుంది. ఇంటి ఎందుకు శుభకార్యాలు చేస్తారు, ధనమంతా ఖర్చు అవుతుంది. ప్రతి పనిని బాగా ఆలోచించాలి. 31/10/26 నుండి 25/1/27 వరకు గురువు సింహంలో జన్మంలో ఉండడం వల్ల చేయి వృత్తి వ్యాపారాలు కొంచెం మెల్లగా ఉంటాయి. శుభకార్యాలు ధన వ్యయం ఉంటుంది. తరచూ ప్రయాణాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. 26/1/27 నుంచి సంవత్సరాంతం వరకు కర్కాటకం నుంచి కర్కాటక రాశిలో వ్యయంలో ఉండడం వల్ల మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. శని సంవత్సరం మొదలు నుండి సంవత్సరాంతం వరకు అష్టమ శని కావడం వల్ల గృహంలో కలహాలు, అనారోగ్యము, బంధుమిత్రుల వైరము, అన్నిటి ఎందు ఆటంకాలు ఉంటాయి. ఏదో ఒక టెన్షన్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం అవసరం. ఇకపోతే రాహుకేతువులు ఉగాది నుండి సంవత్సరాంతం వరకు సప్తమంలో ఉండడం వల్ల, కేతువు జన్మంలో ఉండడం వల్ల బాగానే ఉంటుంది. మిశ్రమ ఫలితాలు మనం చూడవచ్చు. ఇక క్లుప్తంగా ఈ రాశి వారి ఫలితాలు చూస్తే శని అష్టమ శని వల్ల శ్రమ అధికంగా ఉంటుంది. గురువు జూన్ వరకు 11వ ఇంట్లో, ఆ తర్వాత 12 జన్మంలో ఉండడం వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రాహుకేతువులు డిసెంబర్ 6 వరకు నుండి 6 వరకు 6/12లోను, తర్వాత 6వ ఇంట ప్రవేశం అత్యంత శుభప్రదం. వృత్తిలో పనిభారం పెరుగుతుంది. పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. జూన్ 2 వరకు గురుబలం వల్ల పనులు నెరవేరుతాయి. డిసెంబర్ 6 తర్వాత 6వ ఇంటికి రాహు రాగానే మీ పైన వ్యతిరేక తొలగిపోయి పోటీదారులతో విజయాలు సాధిస్తారు. ఆర్థిక స్థితి, ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి. జూన్ లోపు పాత అప్పులు తీర్చుకోవాలి. ఆ తర్వాత వైద్య ఖర్చులు, ప్రయాణాల వల్ల ధన వ్యయం సూచిస్తుంది. ఎవరికి ష్యూరిటీ పెట్టద్దు. కుటుంబంలో సంయమన అవసరం. డిసెంబర్ వరకు జీవిత భాగస్వామితో చిన్నపాటి మాట పట్టింపు రావచ్చు. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి జూన్ లోపల సంబంధాలు కుదిరే అవకాశం ఉంటుంది. బంధువులతో మాట్లాడేటప్పుడు ఆచి తూచి వ్యవహరించాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త. అష్టమ శని వల్ల కీళ్ళ నొప్పులు, మానసిక ఒత్తిడి వస్తుంది. నవంబర్ 12 నుండి మార్చి 10 మధ్య వాహనం నడిపేటప్పుడు విద్యుత్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే ప్రతి శనివారము శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. అష్టమ శని దోషం తొలగించుకోవాలి. హనుమాన్ చాలీసా పారాయణం, విష్ణు సహస్రనామం, శ్రీసూక్తం, పురుషూక్తం, ఇలాగే ఆదిత్య హృదయ పారాయణ చేయడం వల్ల ఉంటుంది. ప్రతి నెల రుద్రాభిషేకం చేయడం వల్ల జన్మ గురువు, అష్టమ శని ప్రతికూలతలు తొలగిపోతాయి. ఈ సంవత్సరం మీరందరూ నిబ్బరంగా ఉండాలి. ఎందుకంటే ఇది మంచి కాలం, రాబోయేది ఇంకా మంచి కాలం అని మనం నమ్మాలి.